శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. కావున సంతోషముగా నుండుట కంటేను తమ బ్రతుకు సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైన ఏది నరులకు లేదని నేను తెలుసుకుంటుని. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం దానిస్తుండగా మిషన్ మాతో ఉంచి నడిపించి దీవించమని యేసయ్య నామములో ప్రార్థించడానికి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. జ్ఞాని అయినటువంటి సొలొమోను తెలియజేస్తూ రాస్తున్న మాట, సంతోషంగా బ్రతుకుట మానవులకు ఒక వరం. సంతోషమే సగం బలం. సంతోషంగా ఉండడం ద్వారా బలము పొందుకోగలం. ఆరోగ్యమును ఇచ్చు దేవుని యందు ఆనందిస్తూ స్తుతిస్తూ గణపరుస్తూ ముందుకు సాగవలేను. అంత మాత్రమే కాదు, తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంచెను. సంతోషంగా ఉండకుండా ఎంత సుఖంగా బ్రతికినా లాభమే ఉండదు అన్నట్టుగా ఆలోచన చేయకుండా సంతోషం ఇవ్వగలిగిన క్రీస్తుని కలిగి ఈ లోకంలో ముందుకు సాగాలి. అలాంటి కృప పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మనందరికీ తోడైంది నడిపించి దీవించిన గాక. ఆమేన్. మౌనతుల స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ వాక్యమును ధ్యానిస్తునుగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించినందుకే మహిమ చెల్లిస్తూ అన్నెలు వీక్షిస్తున్న వారందరూ దీవించి మహిమ పొందమని యేసయ్య నామంలో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలము తోడేయండి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.